మనము నిన్నటి సాయంత్రం దినాన ఏ వాక్యము ధ్యానించుకొని మనము ముందుకు వెళ్దాం? మీరు క్లుప్తంగా చెప్పగలిగితే ఆ వాక్యాన్ని ధ్యానించుకొని ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన అంశంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఏమిటి? ఏ విషయం మీద? వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీని గురించి తెలుసుకున్నాం. ఏమిటి అక్కడ జరిగిన సంఘటన? అమ్మా, అందరూ రాళ్ళు వేసేవాళ్ళు ఉన్నారు. అయితే మీలో పాపము చేయని వాడు ఎవరైనా ఉంటే ఆమె మీద మొదట రాయి వేయమని ప్రభుల వారు చెప్పారు. ఎవరైనా రాయి వేశారా? మనం రాళ్ళు వేస్తున్నామా? ఎంతమంది మీద రాళ్ళు వేసాం? ఇప్పటికీ ఎన్ని కుటుంబాల మీద రాళ్ళు వేశాం? ఎన్ని హృదయాల మీద రాళ్ళు వేశాం అనే విషయాన్ని మనము ధ్యానించుకుంటూ వెళ్ళాం. ఇంకొక విషయం కూడా ధ్యానించుకున్నాం. యేసు ప్రభుల వారి గురించి చెప్తూ ఆయన ఏమై ఉన్నాడు, ఎలాంటి వాడు, అక్కడికి వారు ఎందుకు వచ్చారు? మాకు న్యాయం చేయమని వాళ్ళు వచ్చారు. సర్వలోకానికి న్యాయం చేసే ఆయన అని ఆ శాస్త్రులు పరిచయులు గుర్తుపట్టారు. కొందరు యేసు ప్రభువు ఏమనుకున్నారంటే ఆయన వైద్యుడు అనుకున్నారు, ఎందుకంటే స్వస్థపరిచాడు కాబట్టి. కొందరు దయ్యమును వెలగొట్టేటువంటి గొప్ప శక్తి కలిగిన వాడు అని కొందరు భావించారు. అయితే ఆ శాస్త్రులు పరిచయులు యేసు ప్రభువు వారిని ఏమని భావించారంటే యేసు సర్వలోకానికి న్యాయం తీర్చేవాడు. అయితే ఈరోజు న్యాయము సమగ్రంగా తీరుస్తాడా లేక అన్యాయపు తీర్పు తీరుస్తాడని ఆ స్త్రీని తీసుకొచ్చి మధ్యలో అక్కడ పెట్టారు. మరి రెండో విషయం మాట్లాడుకుంటూ ఆ స్త్రీ బలహీనరాలు కాబట్టి పట్టబడింది, ఆమె తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆ స్త్రీతో వ్యభిచరిస్తున్నటువంటి ఆ పురుషుని తీసుకురాలేకపోయారు. ఎందుకు తీసుకురాలేదు ఆ పురుషుణ్ణి అంటే ఆ పురుషుడు వారికి సంబంధించిన వాడు. క్రైస్తవ జీవితంలో కూడా జరుగుతున్నటువంటి విషయం ఏమిటంటే తన వారు అయినప్పుడు దాన్ని కప్పిపెట్టడము, వేరే వాళ్ళు అయినప్పుడు దాన్ని విప్పిపెట్టడం అనేది క్రైస్తవ సంఘాల్లో విశ్వాసాల మధ్య, కుటుంబాల మధ్య అదే జరుగుతూ ఉన్నది. కాబట్టి మన జీవితంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే మన అయినా తన అయినా ఒకేలాగా న్యాయం తీర్చాలి అనే విషయాన్ని నిన్న దినాన మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈరోజు కూడా ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనము క్లుప్తంగా ధ్యానించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మత్తయి రాసిన సువార్త, ఆ శబ్దం వస్తున్నాయి, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనము ధ్యానించుకుందాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము, ఎవరైనా స్పష్టంగా 4వ వచనాన్ని చదవండి. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 4వ వచనం. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. దానితో మాకేమి సంబంధం లేదు, నీవే చూసుకున్నామని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పడవేసి వెళ్ళి ఊరు పెట్టుకొని. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. గమనించండి, ఈరోజు మన ధ్యానాంశంలో ఏమి కనపడుతూ ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులలో ఒకరైనటువంటి యూదా ఇస్కరియోతు ఒక భయంకరమైనటువంటి పాపము చేశాడు. భయంకరమైన నమ్మక ద్రోహం చేశాడు. చిన్న ఇంటి వాసాలే లెక్క పెట్టేటువంటి దుర్మార్గమైన ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. వెన్నుపోటు పొడిచే వ్యక్తిగా ఉన్నాడు. ఆ వ్యక్తి ద్వారా లబ్ధి పొందుకొని, మేలు పొందుకొని, ఆరోగ్యము పొందుకొని, ఆహారము తిని, ఆ వ్యక్తితో కలిసి ప్రయాణం చేసి అనేకమైన సంవత్సరాలుగా ఆ వ్యక్తితో కలిసి ఉండి ఆ వ్యక్తిని అన్యాయంగా, అక్రమంగా శత్రువులకు అప్పగించినట్టుగా మనం చూడగలుగుతాం. అయితే శత్రువులకు అప్పగించిన తర్వాత ఆ యూదా ఇస్కరియోతు యొక్క మనసు నొచ్చుకుంది. ఎందుకు నొచ్చుకుందంటే తన మనస్సాక్షి తనను గద్దించింది.
తాను ఏదో తెలియని ఒక బాధలోకి, తెలియని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను చేసినది చాలా అపరాధం, నేను చేసినది భయంకరమైన తప్పు, ఇది దేవుడి దృష్టిలో చాలా కఠినమైనదని అనుకొని వెళ్ళి దేవాలయంలో వారు ఉంటే వారితో మాట్లాడి, అయ్యా నేను పాపము చేసి తిని, నేను పాపము చేసింది అనవసరముగా అన్యాయముగా ఒక నిరపరాధిని అప్పగించాను, నిరపరాధి రక్తము కార్చడానికి కారకుడైపోయాను అని తనలో తాను పశ్చాత్తాపడినట్టుగా మనం చూడగలుగుతాం. నిరపరాధ రక్తమును అప్పగించి నేను పాపము చేసి తిని అని యూదా ఇస్కరియోతు చాలా బాధపడుతున్నాడు. బైబిల్ చరిత్రలో పాపము చేసిన తర్వాత పశ్చాత్తాపడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వారిలో పాపము చేసిన తర్వాత పశ్చాత్తాపడిన వారము అనేక మంది ఉన్నాం. అయితే పాపము చేసిన ప్రతి వ్యక్తిని దేవుడు క్షమిస్తాడా, క్షమించడా? ప్రతి యొక్క పాపి యొక్క దోషమును క్షమిస్తాడా, క్షమించడా అన్నదే ఈ దినము యొక్క పాఠ్యాంశమై ఉన్నది. నిజంగా ఆయన క్షమిస్తాడా? పాపము చేసిన ప్రతి వ్యక్తిని క్షమిస్తాడా? అయితే వాక్యానుసారంగా పాపము చేసిన ప్రతి వ్యక్తిని అయినా క్షమించడు. అందులో కొందరిని మాత్రమే క్షమిస్తాడు. కారణం ఏమిటి? ప్రతి వ్యక్తిని క్షమించేవాడు కదా, ఆయన ప్రేమపూర్ణుడు కదా, కనికరం కలిగిన వాడు కదా, దయతో ఆయన మనసు నింపబడి ఉంది కదా, క్షమించాలి కదా అని మనం అనుకుంటే ఆయన క్షమించే సిద్ధ మనసు కలిగిన వాడే. అయితే నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారు మనసు, హృదయ పరివర్తన ఏ వ్యక్తి జీవితంలో కలుగుతుందో ఆ వ్యక్తిని ఆయన ఖచ్చితంగా 100% క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. అయితే అనేక మంది నేటి దినాల్లో ఎలాగ ఉన్నారంటే నిజమైనటువంటి పరివర్తన కలగటం లేదు, నిజమైన మారు మనసు లేదు, నిజమైనటువంటి పశ్చాత్తాపం లేదు, నిజమైన మారు మనసు అనుభవం లేదు. కాబట్టి వారిని మాత్రం దేవుడు క్షమించడం లేదు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే పాపము చేసిన ప్రతి వ్యక్తిని క్షమిస్తుంది. అయితే కొందరి పాపాలు మాత్రం దేవుడు ఎన్నడూ క్షమించాడు. దావీదు బెత్షెబా విషయంలో పాపము చేశాడు, సంధ్యవేళలో ఆమెతో వ్యభిచరించాడు, పాపము చేశాడు. అయితే ప్రవక్త చెప్పగానే అయ్యో నేను పాపము చేసేదని, అయ్యో పాపము చేసేదని పలుమార్లు భావించి కన్నీరు కార్చి పాపం ఒప్పుకొని పశ్చాత్తాపుడై తిరిగి ఆ పాపము చేయకుండా జాగ్రత్తగా ఉన్నాడు. కాబట్టి దావీదును దేవుడు క్షమించాడు. అందుకే దావీదు గురించి ఏమన్నా అంటే ఆయన నిజమైనటువంటి పరివర్తన కలిగింది, నిజమైన మారు మనసు పొందుకున్నాడు, నిజమైనటువంటి పశ్చాత్తాపం మనలో కలిగింది. కాబట్టి ఆ దావీదు అంటే నాకు ఇష్టం, ఎందుకంటే నా హృదయంలో గెలుచుకున్నవాడు, నా హృదయానుసారుడైనని దావీదుని గురించి దేవుడు గొప్ప సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరా, మన జీవితాల్లో కూడా మారు మనసు, పశ్చాత్తాపము, హృదయ పరివర్తన నిజంగా జరిగినప్పుడు, మనస్ఫూర్తిగా జరిగినప్పుడు దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే చాలా సందర్భాల్లో మనము నాటకాలు వేసే వారంగా ఉన్నాం. మనుషుల దగ్గర నాటకములు వేస్తే మనుషుల దగ్గర నుంచి తప్పించుకోవచ్చు. అయితే నేడు అనేక మంది క్రైస్తవ విశ్వాసులు నేడు సంఘములు దేవుని ఎదుట కుప్పగంతలు వేస్తూ ఉన్నాయి, దేవుని ఎదుట నాటకములు వేస్తూ ఉన్నాయి, దేవుని ఎదుట నటించడం ప్రారంభం చేశారు. అటువంటి వారికి ఎప్పుడు కూడా క్షమాపణ ఉండదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. బైబిల్ చరిత్రకి వెళ్తే నిర్గమకాండము 9వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. అక్కడ సంఘటన జరిగింది. 9వ అధ్యాయము 27-28 వచ్చినంత ఒకసారి ఎవరైనా బైబిల్ ఉన్నదో త్వరగా చదవండి. నిర్గమకాండము ఎక్సోడస్ చాప్టర్ 9 దగ్గర చదవండి. మైక్ తీసుకోమని చెప్పాను, చాలాసార్లు చెప్పాను.
ఇది చూడగా పరో మోషే అహరోనును పిలిపించి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నా జనులను దుర్మార్గులము ఇంత మట్టుకు చాలు, ఉరుములు వర్షములు రాకుండానట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మల్ని పోలించదనని చెప్పగా. చాలు సిస్టర్, ఇక్కడ గమనించండి, ఫరో అనేటువంటి రాజు ఒక సిచ్యువేషన్ ఎరుగుతా ఉంది. జాగ్రత్తగా మనం విందాం ఈ విషయాన్ని. ఇక ఇజ్రాయేల్ వారు ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరోకు చాలా సందర్భాల్లో అభ్యర్థన పెట్టుకున్నారు. అయ్యా, ఇంతకాలము మమ్మల్ని దోచుకున్నావు, ఇంతకాలం మమ్మల్ని కష్టపెట్టావు, మా శ్రమను మా రక్తమును నువ్వు పీల్చుకు తిన్నావు, అయితే మేము మా దేశానికి మేము వెళ్ళిపోతామయ్యా, మా దేవుని ఆరాధించడానికి వెళ్తామయ్యా అని ఫరోకు చాలా సందర్భాల్లో అభ్యర్థన పెట్టుకున్నారు. అయితే ఫరో పర్మిషన్ ఇచ్చినట్టుగా ఇస్తున్నాడు, మరలా పర్మిషన్ ఇవ్వటం లేదు. పర్మిషన్ ఇచ్చినట్టుగా ఇస్తున్నాడు, పర్మిషన్ ఆపివేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే దేవుడు ఆ ఫరో సామ్రాజ్యం మీదికి, అనగా ఐగుప్తు మీదికి విస్తారమైన తెగులు రప్పించాడు. వడగళ్ళ వర్షం కురుస్తూ ఉంది, ఉరుములు ఉరుముతూ ఉన్నాయి, మెరుపులు మెరుస్తూ ఉన్నాయి, ప్రచండ వర్షం, విపరీతమైన భీకర వడగళ్ళు. అయితే ఐగుప్తు జనాంగం అంతా కూడా ఆ వడగళ్ళ తాకిడి చేత, ఉరుముల చేత, ఆ వర్షము చేత ఎంతో బాధింపబడ్డారు. ఐగుప్తులు సంహరించబడుతున్నారు. అప్పుడు ఫరో మరలా మోషేను అహరోను పిలిచాడు. అయ్యా, నేను పాపము చేసిదని, అయ్యా నాతో పాటుగా నా జనాంగం పాపం చేశారు, అయ్యా నేను పాపం చేసేది, నేను దుర్మార్గుడని ఫరో మోషే దగ్గర ఒప్పుకుంటా ఉన్నాడు. ఒప్పుకున్న తర్వాత దేవుడు క్షమిస్తాడా లేదా? అతిక్రమం దాచిపెట్టేవాడు వర్తిలడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవునికి కనికరం పొందుతాడు. అయితే ఫరో మోసే ఎదుట, అహరోను ఎదుట, అయ్యా పాపం చేశాం, మేము దుర్మార్గులం, ఆ వర్షం రాకుండా, ఆ వడగళ్ళు పడకుండా, ఆ ఉరుములు ఉరవకుండా, నా ప్రజలు వాళ్ళు చనిపోకుండా నీ దేవుని ఆ యెహోవా దేవుని అడుకోయా, వేడుకోవయ్యా అని మోషేను ప్రార్థన చేశాడు. మోషే వెళ్ళి, దేవా ఇదొక్కసారి క్షమించయ్యా, ఇదొక్కసారి క్షమించయ్యా అని దేవుని అడిగాడు. ఉరుములు ఆగిపోయాయి, వర్షం ఆగిపోయింది, వడగళ్ళు ఆగిపోయాయి. అయితే ఫరో మరలా పాపం చేయలేదా? అయితే ఫరో మరలా ఇజ్రాయేల్ వారిని ఇబ్బంది కలిగించలేదా? ఇజ్రాయేల్ వారిని హింసించలేదా? ఇజ్రాయేల్ వారిని బాధించలేదా? అంటే ఫరో జీవితాంతము ఇజ్రాయేల్ వారిని కష్టపెడుతూనే ఉన్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, నేను పాపం చేసి నేను దుర్మార్గుడు అన్నవాడు, ఒప్పుకున్నవాడు దానికి కట్టుబడి ఉండాలి కదా, ఆ మాట మీద నిలబడాలి కదా, ఒప్పుకున్న తర్వాత జాగ్రత్తగా ఉండాలి కదా. అయితే మరలా అదే తప్పును రిపీట్ చేస్తా ఉన్నాడు. ఆ వ్యక్తిలో ఏమి లేదంటే నిజమైనటువంటి పశ్చాత్తాపము లేదు. నేడు క్రైస్తవ సంఘాలలో విశ్వాసుల మధ్య కూడా నిజమైన పశ్చాత్తాపము లేదు కాబట్టి ఆ కుటుంబాలకి దీవెన రావటం లేదు కాబట్టి ఆయన కృప ఆ కుటుంబాల్లో విస్తరించబడటం లేదు. కాబట్టి ఆ కుటుంబాలు ఎక్కడ వేసిన గొంగలి అన్నట్టుగా అక్కడే ఉండిపోయే విషయాన్ని గమనించగలగాలి. నా ప్రియ సహోదరా, ఫరో తన జీవితంలో ఎలాగ ఉన్నాడంటే, కుక్కతోకకు దబ్బరం పెట్టారంట. కుక్కతోకకు ఆ పొగ ఊపే గొట్టం అంటారు కదా, పొగ ఊపే ఆ గొట్టం పెట్టారంట. పెట్టి బాగా బిర్రు బిగించారంట. ఒక 6 నెలలు బిగిస్తే 6 నెలల తర్వాత ఆ గొట్టం తీసేశారు. ఆ కుక్కతోక ఆ స్ట్రైట్గా ఉందా, వంక తిరిగిందా? వంక తిరిగింది. ఎందుకు?
దాని స్వభావం అదే, దాని స్వభావం అదే. క్రైస్తవులు కూడా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, అప్పులు ఎక్కువైపోయినప్పుడు, టెన్షన్స్లో ఉన్నప్పుడు, కేసులు పడుతూ ఉన్నప్పుడు, కుటుంబం జరగనప్పుడు, ఉద్యోగం లేనప్పుడు దేవుని దగ్గర ఎంతో కన్నీరు, ఎంతో పశ్చాత్తాపం, ఎన్నో రకాలుగా ఒప్పుకోవడం. అయితే ఆ కష్టం నుండి తొలగిపోగానే, ఆ కష్టం నుండి గట్టు ఎక్కగానే మరలా కుక్కతోక వంకరిలాగా క్రైస్తవులు ఉండిపోయారు. ఈ పరో విషయం అదే జరిగింది. ఏం జరిగింది? అయ్యా పాపం చేశాను, నేను దుర్మార్గుడను అన్నవాడు, పశ్చాత్తాపడినవాడు ఇశ్రాయేలు వారికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. మరలా అదే పునరావృతం, మరలా అదే చేస్తున్నాడు. కారణం ఏమిటంటే కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు తాత్కాలికంగా గట్టెక్కడానికి వేసినటువంటి పశ్చాత్తాపం ఇది. నేటి దినాలలో క్రైస్తవుల పరిస్థితి కూడా అలాగే ఉండిపోయింది. ఎలాగా ఉందంటే కష్టం రాగానే, యాక్సిడెంట్ జరిగిందనుకోండి, అన్ని సంఘాల వాళ్ళకి, అందరి సేవకులకి ఆ ప్రైవేట్ ఎవరు, ఈ ప్రైవేట్ ఎవరు, అందరికి ఫోన్లు వస్తాయి. యాక్సిడెంట్ నుంచి బాగా అవుతుంది, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారు, ఇంటికి వస్తారు. అయితే ఆ తర్వాత కుక్కతోక వంకరలాగానే కష్టం వచ్చింది వెళ్దాం మందిరానికి అని పరిగెత్తుకొని సేవకుడి యొక్క ప్రార్థన కొరకు, మీ యొక్క వ్యక్తిగత ప్రార్థన కొరకు సంఘానికి వేగంగా పరిగెత్తుకుని వస్తున్నారు. అయితే నీకు వచ్చిన కష్టం నుంచి నువ్వు గట్టెక్కగానే, తాత్కాలికంగా గట్టెక్కగానే మరలా పరోలాగా మరిచిపోతున్నాం. తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని పొందుకున్నట్టుగా మనం చూడగలుగుతాం. నిజమైన పశ్చాత్తాపము దేవుడు కోరుకుంటున్నాడు. తాత్కాలికమైన పశ్చాత్తాపము దేవుడు ఎన్నడూ కోరుకోవటం లేదు. ఎలాగ ఉందంటే వాత వేయబడిన మనస్సాక్షులు వీరు ఎలాగ ఉంటారంటే అవసరానికి దేవుడు ఉపయోగించుకుంటారు, అవసరానికి దైవ సేవకులు ఉపయోగించుకుంటారు, అవసరానికి సంఘమును ఉపయోగించుకుంటారు. అయితే ఆ అవసరము తీరగానే ఈ సంఘం అక్కర్లేదు, ఈ సేవకుడు అక్కర్లేదు, ఈ దేవుడే అక్కర్లేదని భావించినట్టుగా వారు భావిస్తూ ఉంటారు. నా ప్రియ సహోదరా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు తాత్కాలికంగా ఆలోచించవద్దు. నిజమైనటువంటి పరివర్తన, నిజమైన పశ్చాత్తాపము నీలో కలగాలని దేవుడు అడుగుతున్నాడు. నాకు తలనొప్పి వచ్చింది అనుకుందాం, మీకు తలనొప్పి వచ్చింది అనుకుందాం. మీకు తలనొప్పి రాగానే నువ్వు ఏం చేస్తున్నావు? వెంటనే ట్యాబ్లెట్ వేసుకుంటున్నావు. ఒక అర్ధ గంటకి ఏమవుతుంది? ఆ తలనొప్పి రిలాక్స్ అవుతూ ఉంది. అంటే తాత్కాలికంగా ఆ తలనొప్పి తగ్గిపోతూ ఉంది. క్రైస్తవ ప్రజలు కూడా ఎలాగా ఉన్నారంటే తాత్కాలికంగా సమస్యలో నుంచి గట్టెక్కడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. వారు నిజమైన రక్షణ, నిత్య విమోచన కొరకు ఆలోచించడం లేదు. శాశ్వతమైన దాని కొరకు ఆలోచించడం లేదు. తాత్కాలికంగా ఈ యేసును నమ్మితే రోగం వెళ్ళిపోతుందేమో, ఈ యేసును నమ్మితే కులం వెళ్ళిపోతుందేమో, ఈ యేసును నమ్మితే వివాహం జరుగుతుందేమో, ఈ యేసును నమ్మితే ఏదైనా మేలు జరుగుతుందేమో, ఈ యేసు ద్వారా, ఈ కొత్త మతము ద్వారా, ఈ కొత్త మార్గం ద్వారా ఏమైనా ఉపశమనం దొరుకుతుందేమో అని తాత్కాలికంగా ఆశపడి వచ్చిన వారే. అటువంటి వారిలో నిజమైనటువంటి పశ్చాత్తాపము జరగదనే విషయాన్ని మనము గమనించగలగాలి. పాత నిబంధన గ్రంథంలో సౌలు అని ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే ఈ సౌలు ఒక ధనవంతుడి కుటుంబమే. అనుకోకుండా గాడిదలు తప్పిపోతే గాడిదలు వెతుక్కుందామని పరాయి ఊరికి వెళ్తే
ఎవరో చెప్పారు, అక్కడ ఒక ప్రవక్త ఉంటాడు, ఆయనను కలుస్తే మీ గాడిదలు ఎక్కడ ఉన్నాయో ఆయన దీర్ఘదర్శి కాబట్టి చెప్తాడు అని ఎవరో చెప్తే ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మా గాడిదలు తప్పిపోయాయి, అయితే మీరు ప్రార్థన చేసి మా గాడిదలు ఎక్కడ ఉన్నాయో చెప్పండి అని అడిగారు. అడగగానే ఆ ప్రవక్త ఏమనంటే, అయ్యా ఈరోజు ఇక్కడ ఉండిపో, రేపు చూద్దాం నీ సంగతి అని చెప్పి అక్కడ పెట్టుకొని ప్రార్థన చేసి అన్ని విషయాలు చెప్పాడు. అయ్యా, నువ్వు దేవుని చేత అభిషేకము చేయబడేవాడివి, నీవు ఇజ్రాయేల్ వారికి మొట్టమొదటి రాజు కాబోతున్నావు, నీ గోత్రము తక్కువదే, నువ్వు బెన్యామీనవే, యూదా గోత్రము కాదు నీది, బెన్యామీనవే, తక్కువ గోత్రం వాడివే, అయితే ఇజ్రాయేల్ వారికి మొట్టమొదటి రాజుగా కాబోతున్నావు, దేవుడు నిన్ను అభిషేకం చేయబోతున్నాడని ఆ ప్రవక్త చెప్పి ఆయన మీద నూనె రాసి ప్రార్థన చేశాడు. దేవుని యొక్క ఆత్మ సౌలు మీదకి వచ్చింది. సౌలు ఇజ్రాయేల్ వారికి రాజు అయిపోయాడు. రాజు అయిన తర్వాత తన జీవితంలో జరిగిన సంఘటన తెలుసా? యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ప్రవక్త ముందే చెప్పాడు, నీవు అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్తున్నావు, అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళిన తర్వాత అమాలేకుల్ని ప్రతి ఒక్కరిని చంపేయాలి, ఏ ఒక్కరిని బ్రతకనేయకూడదు, వారి సంపద దోచుకోకూడదు, వారి ఆస్తి తీసుకోకూడదు, వారి బంగారు తీసుకోకూడదు, వారి వస్తువులు ముట్టకూడదు, వారి జంతువులు ముట్టకూడదని ప్రవక్త చెప్పి పంపిస్తే యుద్ధానికి వెళ్ళి అమాలేకులను ఓడించి క్రొవ్విన బలమైన దూడలను తీసుకొచ్చాడు. తెచ్చి దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఏది ముట్టవద్దని చెప్పాడు. అమాలేకీయులకు సంబంధించినది ఏది ముట్టకూడదు, ఎందుకంటే అది నిషిద్ధమైనది, అది శపితమైనది, దాన్ని నేను అంగీకరించను, యాక్సెప్ట్ చేయను అని దేవుడు చెప్తే బలమైన క్రొవ్వు పట్టినటువంటి పొట్టేలు కనబడితే, దూడలు కనబడితే ఈ మాంసానికి తినడానికి బాగా ఉంటాయని తిండికి కక్కుతి పడి తిండి మీద ఆశ పెట్టుకొని వాటిని తీసుకువచ్చాడు. ప్రవక్త చెప్పాడు, నువ్వు చేసిన పని ఏమిటి? నేను చెప్పిన పని ఏమిటి? నీ దొడ్డిలో శబ్దాలు వినబడుతున్నాయి. ఏమి శబ్దాలు వినబడుతున్నాయి? అక్కడ పశువుల శబ్దాలు వినబడుతున్నాయి, జంతువుల శబ్దాలు వినబడుతున్నాయి. సౌలా, నువ్వు ఏం చేశావు? దేవుడు నిన్ను తిరస్కరించాడు. నీ రాజ్యం వెళ్ళిపోతుంది, నీ రాజ్యానికి వెళ్ళిపోతుంది, నువ్వు రాజుగా ఉండవు, పడతావు అని సౌలును ఆజ్ఞాపన చేశాడు. అయితే ఈ సౌలు ఏం చేశాడు తెలుసా? చూద్దామా? మొదటి సమూయేలు 15:30, మొదటి సమూయేలు 15:30లో చక్కని మాట ఉంటుంది, పేజీ నంబర్ 236. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని అయినను నా జనులు పెద్ద ఎదుటను ఇజ్రాయేలు ఎదుటను నన్ను గణపరచమని యెహోవాకు మొక్కుడుకాయ నేను పోగా నాతో కూడా రమ్మని అతను వేడుకున్నందున సమూయేలు తిరిగి పౌలు వెంట వెళ్ళెను. గమనించగలరా, ఇక్కడ జరుగుతున్న విషయం ఏమిటంటే పాపము చేశారు. ఈ సౌలు కూడా పాపము చేసిన తర్వాత అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను పాపము చేసి తిని. ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకుంటున్నాడు. నేను పాపము చేసి తిని చాలా చక్కగా ఒప్పుకుంటున్నాడు. అయితే ఇక సౌలులో ఒక లాజిక్ కనపడతా ఉంది. ఏమిటి ఆ లాజిక్ అంటే, నేను ఈ సమయంలో నా రాజ్యం వెళ్ళిపోతుంది కాబట్టి, ప్రజలే నా మీద తిరుగుబాటు చేస్తారు కాబట్టి, నేను రాజు నుండి తొలగిపోతాను కాబట్టి ఒక లాజిక్ చేస్తాం, ఒక టెక్నిక్ చేస్తాను. ఏమిటి ఆ టెక్నిక్ అంటే, సమూయేలును బ్రతిమలాడుతున్నాడు, అయ్యా ఇదొక్కసారి నేను పాపము చేసి తిని, ఇదొక్కసారి నా కొరకు దేవుని వేడుకుందిరా, ఇదొక్కసారి మందిరానికి రా, ఇదొక్కసారి నా కొరకు రా అని సమూయేలును వేడుకుంటున్నాడు. ఎందుకొరకు? పాపము చేసి తిని పశ్చాత్తపడ్డాడు. అక్కడ పాపం చేసి నిజమైన పశ్చాత్తాపము, నిజమైన పరివర్తన ఉందా? యథార్థంగా ఒప్పుకుంటున్నాడా? యథార్థంగా పశ్చాత్తాపడుతున్నాడా? లేదే. యథార్థంగా పశ్చాత్తాపడడం లేదైనా. ఈయన ఎందుకు ఒప్పుకుంటున్నా అంటే, ఈయన మదిలో, హృదయంలో ఇంకొక ఉద్దేశం ఉంది. ఏమిటంటే రాజకీయ లబ్ధి.
రాజకీయ లబ్ధి, మదిలో ఇంకొక ఉద్దేశం ఉంది. ఎలాగైనా నా రాజరికం నిలబెట్టుకోవాలనుకున్నాడు. అందుకోసమే నేను పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు. ఇటువంటి వ్యక్తిని దేవుడు క్షమిస్తాడా? ఫరో లాంటి వ్యక్తిని దేవుడు క్షమిస్తాడా? సౌలు లాంటి వ్యక్తిని దేవుడు క్షమిస్తాడా? ఈ యొక్క పశ్చాత్తాపం ఎలాంటిది? స్వార్థంతో కూడుకుని ఒప్పుకోలు కాదా ఇది? రోగం వచ్చినప్పుడు, దేవా నాకు రోగం వచ్చిందయ్యా, నీ పాపం చేశానయ్యా, అవిధేయమై ఉన్నావయ్యా, క్షమించుకోవని స్వార్థంతో ఒప్పుకుంటున్నావు తప్ప నిజమైనటువంటి పశ్చాత్తాపం హృదయంలో కనపడటం లేదు. కష్టమైపు వచ్చినప్పుడు మాత్రమే దేవుడు కనపడతాడు. అంటే నేను అంటాను, మీరు బాధపడొద్దండి. క్రైస్తవులు ఎలాంటి వారంటే అవకాశవాద క్రైస్తవులు. వీళ్ళు దేవుణ్ణి అవకాశం కోసం వాడుకుంటున్నారు. పిల్లవానికి సీట్ రాదు కాలేజీలో, ఎంత ఏడుస్తారో, ఎంతమంది సేవకులు ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతారో. ఇబ్బంది అయిపోయింది ఇంట్లో, ఎంతమంది సేవకులు అడుగుతారో ప్రార్థన చేయండి అంటే అవకాశవాద ఒప్పుకోలు. ఇటువంటి ఒప్పుకోలను, ఇటువంటి పశ్చాత్తాపాన్ని దేవుడు ఎన్నటికి కూడా అంగీకరించడు. ఇక్కడ వాక్యం బోధిస్తున్నాను నేనైనా, వాక్యమును వింటున్నాను నీవైనా, ఇటువంటి పశ్చాత్తాపంతో కూడినటువంటి మాటలు పలుకుతుంటే నీ మాటలను దేవుడు ఎన్నటికీ అంగీకరించాడు. సౌలు విషయంలో అదే జరిగింది, ఫరో విషయంలో అదే జరిగింది. ఇద్దరు ఒప్పుకున్నారు. ఆ ఫరో ఏమన్నాడు? నేను పాపము చేసి తిని, నేను దుర్మార్గుడను, నా ప్రజలు దుర్మార్గులు అన్నాడు. అన్నాక వదిలేయలే కదా పాపాన్ని, వదిలేయలే కదా వారిని. సౌలు కూడా ఏమన్నాడు? నేను పాపము చేసి తిని, అయినా నా కొడుకురా, ఓ దేవా నేను పాపము చేశాను, అయినా నన్ను క్షమించు అనడం లేదు. ఓ దేవా నేను పాపం చేశాను, అయినా నన్ను ఆశీర్వదించు. ఎంత లాజిక్ చూడండి, ఎంత ఉపాయాలు చూడండి. పాపం చేశాడంట సౌలు, పాపం చేసిన తర్వాత కూడా దేవుడు దీవించవయ్యా అడుగుతున్నాడు. దీవిస్తాడా? అటువంటి దాన్ని ఒప్పుకుంటాడు ఆయన? యాక్సెప్ట్ చేస్తాడు దేవుడు? లేదే. యూదా ఇస్కరియోతు విషయంలో అదే జరిగింది. ఏమన్నాడు? నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసింది అని చెప్పాడు. ఓకే, నిరపరాధులు అప్పగించాను, నేను పాపము చేశాను అన్నాడు. చాలా చాలా బాగా ఉంది. యేసుతో 3.5 సంవత్సరాలు నడిచాడు. యేసు ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకున్నాడు. యేసు ప్రభువారు ఎక్కడ మీటింగ్ వెళ్తే ఆ మీటింగ్కి వెళ్ళాడు. యేసు ప్రభువారు ఎక్కడ భోజనం చేస్తే ఆ భోజనంలో కూర్చున్నాడు. అన్ని మర్చిపోయాడు, అన్ని పక్కన పెట్టాడు. అనవసరంగా యేసుక్రీస్తు వారిని అప్పగించాడు. అప్పగించిన తర్వాత మరలా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నేను పాపము చేసి తిని, ఒక నిరపరాధిని అప్పగించి తిని. మనస్సాక్షి గద్దించింది, మనసు బాధపడింది, హృదయము బాధపడిపోయింది. అయ్యో అనవసరంగా ఆయన అప్పగించానని అని బాధపడి ఆయన ఏం చేశాడంటే మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా మీరు వెండి నాణ్యాలు ఇచ్చారు కదా, ఈ వెండి నాణ్యాలు మీరే తీసుకొని ఆ యేసుక్రీస్తు వారిని వదిలేయండి అయ్యా, ఈ వెండి నాణ్యాలు మీరే తీసుకోండి అయ్యా, నాకు సంబంధం లేదు, ఆ యేసు మీద వచ్చే దోషము నా మీదకి రాకూడదయ్యా అని ఆ వెండి నాణ్యాలు ఇచ్చకపోతే వారు అన్నారు, కథ ఫినిష్ అయిపోయింది, ఒప్పందం జరిగిపోయింది. అయితే ఈ వెండి నాణ్యాలు తీసుకుంటావో తీసుకోవో, లేక పడేస్తావో ఉపయోగించుకుంటావో మాకు సంబంధం లేదు అనగానే మనసు చాలా బాధపడ్డాడు, కృంగిపోయాడు. అయ్యో ఇంతకాలం భోజనం పెట్టాను కదా, ఆయన భోజనం పెట్టాడు కదా. ఎన్నో సందర్భాల్లో ఆరోగ్యం బాగలేకపోతే ప్రభా ప్రార్థన చేయి ప్రభు అంటే ఆయన ముట్టి స్వస్థపరిచి నాకు ఆరోగ్యం ఇచ్చాడు కదా. ప్రయాణాల్లో అలసిపోతే ఆయన కృప చూపించాడు కదా. దిక్కులేని దరిద్రంగా ఉన్న బతుకులో ఉన్నప్పుడు ఆయన నాకు డబ్బు సహాయం చేశాడు కదా. నన్ను నమ్మి డబ్బుల సంచిని నా దగ్గర పెట్టాడు కదా. నన్ను నమ్మి పక్కన కూర్చోబెట్టుకుని ఆహారం తినిపించాడు కదా.
అంతటి గొప్ప వ్యక్తిని నేను అన్యాయం చేశానని మనసు బాధపడిపోయాడు. బాధపడిన వెంటనే ఆయన చేసే పని ఏమిటంటే దేవాలయానికి వెళ్ళాడు. ఆ డబ్బులు మూట తీసుకున్నాడు, దేవాలయం విసిరి వేశాడు, పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. ఒక చెట్టు చూసుకున్నాడు, ఊరేసుకొని చనిపోయాడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక తొందరపాటు నిర్ణయం పరలోక రాజ్యానికి చేరనీయకుండా చేసింది. ఒక తొందరపాటు నిర్ణయం శాశ్వత కాలము దోషిగా నిలబెట్టింది. ఒక తొందరపాటు నిర్ణయం కుటుంబాన్ని బాధించింది. ఒక తొందరపాటు నిర్ణయం నరకానికి పోయే విధంగా చేసింది. చాలామంది అక్క వాళ్ళు, అన్న వాళ్ళు భార్యతో గొడవ పడగానే పరిగెత్తుకొని వెళ్ళిపోతారు బాత్రూంలోకి. అక్కడ ఫినాయిల్ ఉంటే ఫినాయిల్ తాగడము, పరిగెత్తుకుని వెళ్ళిపోతారు బెడ్రూమ్లోకి. అక్కడ వాష్మోల్ ఉంటే వాష్మోల్ తీసుకోవడము. ఒక తొందరపాటు నిర్ణయం కుటుంబాన్ని బాధించేదాన్ని అవుతావు. ఒక తొందరపాటు నిర్ణయం కుటుంబ సభ్యులను, రక్త సంబంధికులను, తోబుట్టువులను, కట్టుకున్న వారిని బాధించిన వాడు అవుతావు. ఒక తొందరపాటు నిర్ణయము నిన్ను కని పెంచి పోషించిన తల్లిదండ్రులు బాధ పెట్టేవాడు అవుతావు. ఒక తొందరపాటు నిర్ణయము నిన్ను వెలబెట్టుకున్న దేవుణ్ణి బాధించేవాడు అవుతావు. ఒక తొందరపాటు నిర్ణయము సంఘానికి, సమాజానికి, క్రైస్తవత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయం. పరిగెత్తుకుని వెళ్ళాడు. వెళ్ళేవాడు ఏదో యేసు ఎక్కడ ఉన్నాడో వెతుకుంటూ పరిగెత్తుకొని వెళ్ళి, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను దుర్మార్గుడిని, అన్యాయస్తుడిని, విపరీతమైన పాపం చేసిన వాడిని, నేను ద్రోహం చేసిన వాడిని, అయ్యో నన్ను క్షమించని పరిగెత్తుకుని వెళ్ళి యేసు పాదాల మీద పడి ఉంటే ఆ యేసు క్షమించేవాడు కదా, ఆ యేసు రక్షించేవాడు కదా, ఆ యేసు కౌగిలించుకునేవాడు కదా, ఆ యేసుని పాపములు తీసివేసేవాడు కదా. తొందరపడి పరిగెత్తుకొని వెళ్ళి ఉరిపెట్టుకొని కుటుంబాన్ని బాధించావు, దేవుని బాధించావు, సంఘాన్ని బాధించావు. ఏమి చేశావు? యూదా ఇస్కరియోతు పాపము చేసి తిని నిరపరాధిని అప్పగించిన అంటున్నాడు. కానీ పాపము చేసిన వాడు యేసు పాదాల మీద పడి పశ్చాత్తపడలేకపోయాడు. బ్యాడ్ లక్, లైఫ్లో బ్యాడ్ లక్. దేవుడు గుడ్ లక్ ఇచ్చాడు, అయితే ఆ జీవితాన్ని బ్యాడ్ లక్గా మార్చుకున్నాడు. యేసు పాదాల మీద పడలేకపోయాడు. నీవు నమ్మిన దేవుడు, నీవు నేను కలిసి ఆరాధిస్తున్న ఈ దేవుడు ఎంతటి పాపినైనా క్షమించడానికి ఆయనకు మనసు లేదా? నీవు ఆరాధిస్తున్న దేవుడు క్షమించగలిగిన వాడు కదా, నీవు ఆరాధించిన దేవుడు మంచి మనసు కలిగిన వాడు కదా. అయితే ఆ దేవుని యొక్క మనసు ఎరిగి, ఆ దేవుని గురించి తెలుసుకొని లోతుగా అధ్యయనం చేసి ఎందుకు ఇలాంటి జీవితంలో జీవిస్తూ ఉన్నావు? ఈరోజు అడుగుతున్నాడు, నీవు నిజంగా నన్ను అధ్యయనం చేసి ఉంటే, నిజమైన పశ్చాత్తాపం మానవలసి పొంది నా దగ్గరికి వస్తావా? అయితే యూదా ఇస్కరియోతు వలె, అయితే ఫరో వలె, అయితే సౌలు వలె అలాగే ఉండిపోతావా? ఏమిటి నీ స్థితిగతి, ఏమిటి నీ పరిస్థితిని ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఆయన అడుగుతావా? ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, మరణాన్ని వస్తున్నాను. చాలా సందర్భాలలో తాత్కాలికంగా క్షమించు ప్రభు అంటున్నాడు. కానీ నిజమైన హృదయ పరివర్తన నాలో జరగలేదయ్యా, నిజమైన పాప క్షమాపణ నాలో జరగలేదయ్యా. ఈ రాత్రి నీ దగ్గరికి వస్తున్నా, నా మనసు నీకు అప్పగించుకుంటున్నా, నన్ను విరగొట్టయ్యా, నలగొట్టయ్యా, హృదయంలో నిజమైనటువంటి పరివర్తన తీసుకురావు అని ఆయన అడిగితే తప్పకుండా నిజమైన పశ్చాత్తాపం గల వారిని ఆ దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ తండ్రికి ఇద్దరు కొడుకులు
ఒకడేమో దూరం వెళ్ళిపోయాడు, ఒకడేమో తండ్రి ఇంటిలో ఉండిపోయాడు. దూరం వెళ్ళిపోయిన వాడు ఆరోగ్యం పాడు చేసుకుని, డబ్బులు పోగొట్టుకొని, అవమానం తెచ్చుకొని, బట్టలన్నీ నలిగిపోయాయి, ఉన్న సాక్ష్యం అంతా వెళ్ళిపోయింది. అయితే నా తండ్రి ఇంటి దగ్గర బతుకుదాం, నా తండ్రి ఇంటి నీడలో బతుకుదాం, నా తండ్రి ఇంటి ఒక దాసులాగా నీవు బతుకుదామని దూరదేశం వెళ్ళిన వాడు మరలా తండ్రి ఇంటిని వెతుక్కుంటూ వస్తూ ఉంటే ఆ తండ్రి చూశాడు, పరిగెత్తుకుని వెళ్ళాడు, కౌగలించుకున్నాడు, మెడ మీద ముద్దు పెట్టాడు. నా చిన్న కుమారుడు తప్పిపోయిన వాడు మరలా నా ఇంటికి వచ్చాడని గొప్ప విందు చేశాడు. ఆ తప్పిపోయిన కుమారుని కొరకు తండ్రి క్షమించిన ప్రకారము నిన్ను నన్ను ఆ దేవుడు క్షమించలేడా? నిజమైన పశ్చాత్తాపము కలిగి ఉంటే తప్పకుండా ఆయన నిన్ను నన్ను క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఒక తండ్రి, గతంలో చెప్పిన విషయం మరలా నేను చెప్పి ముందుకెళ్తాను. ఒక తండ్రి కుమారులకి మీరు వెళ్ళి అడవిలోకి వెళ్ళి ఆ బాతుల్ని మీరు మేపండి, ఆ బాతులు మేపండి అని ఆ తండ్రి పెద్ద కుమారుని, చిన్న కుమారుని బాతులు మేపండి అని చెప్పి అడవిలోకి పంపించాడంట. ఆ బాతులు అడవిలో ఉన్నటువంటి ఆ నీళ్లు, ఆ గుట్టలు, ఆ చెట్ల మధ్య హ్యాపీగా ఉన్నాయి. పెద్ద కుమారుడేమో ఒకవైపు వెళ్ళాడు, చిన్న కుమారుడేమో ఒకవైపు వెళ్ళాడు. ఇలాగ బాతులు మేపుకుంటున్నారు. అయితే జరిగిన సంఘటన ఏంటంటే ఆ చిన్న కుమారుడు ఒక బాతుకి కోపంతో సూటిగా ఒక రాయి విసిరాడట. ఆ రాయి విసిరగానే ఆ బాతు, ఆ జరిగిన విషయం ఏంటంటే ఆ బాతు రాయి దెబ్బకి తల్లడిల్లిపోయి అలా పడి చనిపోయిందంట. చిన్న కుమారునికి చాలా బాధ వేసింది. అయ్యో, అనవసరంగా ఒక బాతుని చంపేశానే. బాతుని చంపేసిన తర్వాత ఇప్పుడు మా నాన్నని లెక్క అడుగుతాడే, ఎదిరా ఒక బాధ తక్కువ ఉందే అని అడిగితే మా నాన్నకి ఏం చెప్పాలి నేను అని అనుకుంటుండగానే ఆ పెద్దవాడు ఈ విషయాన్ని చూసేశాడు. వీడేం చేశాడంటే ఆ చనిపోయిన బాతును ఎవరు చూడలేదు అనుకొని ఒక చిన్న గుంత తీసి ఆ గుంతలో పూడ్చిపెట్టాడంట. పూడ్చిపెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి తండ్రి దగ్గర యథావిధిగా ఉన్నాడు. అయితే తండ్రి కూడా అడగలేదు. తండ్రి లెక్కేసుకున్నాడు. 1, 2, 3, 80, 90, 99, 100 ఒకటి లేదే అని తండ్రికి తెలిసిపోయింది. అయితే చిన్న కుమారుని అడగలేదు, ఎక్కడ పోయిందిరా అడగలేదు, గమ్మన్నాడు తండ్రి. అయితే పెద్దవాడు చూశాడు కదా, చూసినవాడు గమ్మన ఉండాలి కదా. చిన్నవాడిని ఏం చెప్తున్నా అంటే ఒరేయ్ నువ్వు వెళ్ళి ఆ పని చేయరా అంట. నేను చేయను అన్నాడు చిన్నవాడు. వెళ్ళి ఆ పని చేయకపోతే బాతు అన్నాడంట. ఏమన్నాడు? బాతు అన్నాడంట. వీనికి అర్థమైపోయింది. అయ్యో, నేను గుంత తీసి పాతిపెట్టినటువంటి ఆ బాతును వీడు చూశాడు. అయితే డాడీకి చెప్తాడు, డాడీ కొడతాడు, తిడతాడు అనుకొని మెల్లగా వెళ్ళి వాడు చెప్పే ప్రతి పని చేస్తున్నాడంట. మరలా ఆ పని చేయి, ఈ పని చేయి, ఆ పని చేయి అంటే అన్నీ చేస్తున్నాడంట. ఎప్పుడైనా వాడు పని చేయకపోతే బాతు అంటాడంట. బాతు అనగానే వీడు ఏం చేస్తాడంటే మరలా వెళ్ళి పని చేస్తాడంట. ఇలాగా నెల రోజులు అన్న ఏ పని చెప్పినా అన్నీ చేస్తూ వచ్చాడంట. ఇలాగ అన్న పని చేసి అలసిపోయి చాలా విసుగు వచ్చి ఈ అన్న దగ్గర ప్రతిరోజు నేను బాతు అనగానే భయపడి పరిగెత్తుకుని వెళ్ళి వాని పని చేసే బదులు ఒకరోజు నా తండ్రి దగ్గరికి వెళ్ళి, నా తండ్రి కొట్టినా పర్వాలేదు, నా తండ్రి తిట్టినా పర్వాలేదు, నా తండ్రి ఏమన్నా పర్వాలేదు, నా డాడీ దగ్గరికి వెళ్ళి ఇది ఒప్పుకుంటానని ఒకరోజు తండ్రి బయట ఉంటే, డాడీ ఒక చిన్న తప్పు చేసిన డాడీ ఏమిటంటే నీకు తెలియకుండా నేను ఒక బాతుని చంపేసి లోపల పాతి పెట్టేసి డాడీ. అయితే నీకు చెప్పాలనుకున్నాను కానీ భయంతో చెప్పలేకపోయాను డాడీ, నన్ను క్షమించినాడని తండ్రి యొక్క పాదాల మీద పడి ఏడుస్తూ ఉంటే ఆ తండ్రి ఆ పిల్లవాడిని మెల్లగా లేపి, నానా నువ్వు బాతును చంపిన మాట నాకు తెలుసు, బాతును పూడ్చిపెట్టిన మాట కూడా నాకు తెలుసు. అయితే నేను ఎప్పుడైనా నిన్ను అడిగానా? నేను అడగలేదు కదా అంటే, లేదు డాడీ నన్ను క్షమించి డాడీ, లేదు డాడీ నన్ను క్షమించి డాడీ అంటే, ఎప్పుడో నేను క్షమించేసా, నాకు ఎప్పుడో తెలిసి విషయము, అయితే అప్పుడే క్షమించా.
నువ్వు నిర్భయంగా హ్యాపీగా రేపు నుంచి ముందు ఎలాగ నా దగ్గర ఉన్నావో అలాగే ఉండు అని చెప్పి తండ్రి తన చిన్న కుమార్ని ఓదార్చి పంపించేశాడు. ఇంటిలోకి వెళ్ళగానే అన్నాడు, ఒరే నువ్వు వెళ్ళి ఆ పని చేయరా అన్నాడు. వీడు ఏం చేశాడు? ఇప్పుడు గట్టిగా నిలబడినాడు. ఆమె చెప్పిన ఒకసారి గట్టిగా నిలబడినాడు. రే నీకే చెప్పేది వినపట్లేదా, వెళ్ళు పని చేయపో. వీడు గట్టిగా ఉన్నాడు. మరో చెప్తాడు, ఏం పట్టేదానికి వెళ్ళు, ఈరోజు ఏమైంది నీకు? ఇలా గట్టిగా నిలబడినాడు. వీడు గమ్మనుకుండా పెద్దోడు ఏమన్నాడు? బాతు అన్నాడు. బాతులు కానీ వాడేమన్నాడు? ఎస్ బాతు అన్నాడు వాడు. ఆమె చెప్పండి బాతు అన్నాడు. ఏమిరా? ఎస్ ఇంతకాలము నన్ను సతాయించావు, విసిగించావు, పని చేయించుకున్నావు, బానిసలాగా చూసావు నన్ను, సొంత అన్నమై ఉంది. అయితే నేను ఈరోజు ఏం చేసేసా, నీ బాధ భరించలేక, నీ శ్రమ భరించలేక నా తండ్రి దగ్గర చెప్పుకుంటే నా తండ్రి క్షమిస్తాడు. కానీ డాడీ పాదాల మీద పడితే డాడీనే నన్ను ఓదార్చి క్షమించాలని చెప్పాడు. బాతు లేదు, ఏమీ లేదు. నా దేవుడే నా తండ్రిని క్షమించాడు. సహోదరా నీవు ఏ పాపము చేసినవచ్చు, ఏ దోషము చేసినవచ్చు, అయితే నేను భయపడించే వాళ్ళు ఎంతో మంది అయినవచ్చు. అయితే నీవు నిజంగా మారు మనసు, నిజమైన పశ్చాత్తాపము, హృదయ పరివర్తన నీలో నిజంగా జరిగితే నీ పాపాన్ని కూడా ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నారు. కనుక ఆయన దగ్గరకు వచ్చి నీ పాపములు ఒప్పుకొని, దేవా నా పాపం క్షమించు అని పశ్చాత్తాపడదాం, సరి చేసుకుందాం, ఒప్పుకుందాం. పరో వలె కాకుండా, సౌలు వలె కాకుండా, యూదా ఇస్కరియోతు వలె కాకుండా నీకు నీవే నిజమైన పశ్చాత్తాపం కలిగి దేవుని కొరకు జీవించాలని ప్రభుని యేసు నామములో మనం చేస్తున్నాను. దేవుని యొక్క కృప, కనికరము, కటాక్షము, ఆయన క్షమాపణ మనందరికీ దేవాదేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపకర్తనికి స్తోత్రాలు. ఈ రాత్రి మీరు ప్రేమించిన మీ మాటకి స్తోత్రాలు ప్రభా. విన్న వాక్యం తిరగటి ఫలింపజేసి నిజమైనటువంటి పశ్చాత్తాపము, తాత్కాలికమైన ఉపశమనం కాదు కానీ నిజమైన పశ్చాత్తాపము మా అందరిలో దయచేసి మీరే మహిమ తెచ్చుకొని తెచ్చిన ప్రతి ఒక్కరి పేరు మీద దీవించి ఆ కుటుంబాలకు కావాల్సిన మేలు ఉపకారం జరిగించుకోమని, వారి కుటుంబాలకు గొప్ప అద్భుతం జరిగించుమని, ఆశ్చర్యకారం జరిగించుమని, నిజమైన పరివర్తన కుటుంబాలు జరిగించి సమాజకరంగా ఆ కుటుంబాలు నడిపించబడుతూ అటు కృప దయచేయమని యేసు సర్వోన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మా తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వరకు పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.